మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రపంచంలో కొన్ని ప్లేసెస్ చాలా మిస్టీరియస్ గా ఉంటాయి. కొన్నిటికేమో సైన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలదు, బట్ మిగతా వాటికి ఆ సైన్స్ కూడా ఆన్సర్ చెప్పలేదు. అలాంటి ప్లేసెస్ మన ఎర్త్ మీద చాలా ఉన్నాయి. మీకు ఒక ఊరిలో ప్రజలు మొత్తం సడన్ గా నిద్రపోతారని తెలుసా? బెర్ముడా ట్రయాంగిల్ గురించి అయితే అందరికీ తెలుసు, బట్ అలాంటి ప్లేసే ఇంకోటి ఉందని తెలుసా? అండ్ అలాగే ఒక అడవిలోకి వెళ్తే తిరిగి రాలేమని తెలుసా? సో అలాంటి ఏ గోస్ట్ విలేజ్. ఈ విలేజ్ కజకిస్తాన్ లో ఉంది. అయితే 2010 వరకు ఇక్కడంతా బానే ఉంది. బట్ 2010 ఏప్రిల్లో ఇక్కడ మొదటి ఈవెంట్ జరిగింది. లైబో బెల్కోవా అనే అమ్మాయి ఒక స్టోర్ లో పనిచేస్తుంది. అలా పనిచేస్తున్న సమయంలోనే ఆమెకి సడన్ గా నిద్ర వచ్చింది. ఆమె ఎంత ఆపుకుందామని ట్రై చేసినా నిద్ర ఆగలేదు. సో ఆమె పడుకుంది. కట్ చేస్తే 4 రోజుల తర్వాత ఆమె హాస్పిటల్లో నిద్ర లేచింది. హాస్పిటల్లో డాక్టర్స్ ఆమెకి స్ట్రోక్ వచ్చింది, అందుకే అలా పడిపోయిందని చెప్పారు. ఆమె ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ ఊర్లో ఉన్న ఇంకొక 5 అమ్మాయిలకి ఇలాగే జరిగింది. అందులో ఒక చిన్న పాప కూడా ఉంది. అండ్ అప్పుడు డాక్టర్స్ కి ఏమీ అర్థం కాక 5 అయినా సరే వీళ్ళు స్ట్రోక్ అని చెప్పి పంపించారు. అయితే కొన్ని నెలలకే ఆ విలేజ్ లో దాదాపు 140 మందికి ఇలా జరిగింది. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అక్కడ ప్రజలు ఎప్పుడు నిద్రపోతారో వాళ్ళకి తెలీదు. కొంతమంది కుకింగ్ చేస్తా నిద్రపోతున్నారు, కొంతమంది ఫిష్లు పడుతూ నిద్రపోతున్నారు, కొంతమంది జాగింగ్ చేస్తూ నిద్రపోతారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు సడన్ గా నిద్ర వస్తుంది. ఫస్ట్ ఇన్సిడెంట్ లో అమ్మాయికి నిద్ర వస్తుందని తెలిసిందని చెప్పాను కదా, కానీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అసలు అది కూడా తెలియట్లేదంట. అక్కడ నిద్రపోయే వాళ్ళు సడన్ గా వాళ్ళకి తెలియకుండానే నిద్రలోకి వెళ్ళడం స్టార్ట్ చేశారంట. అండ్ అలా 6 కంటే ఎక్కువ రోజులు నిద్రపోతానే ఉంటారంట. అప్పటికి కానీ ప్రజలకు అర్థం కాలేదు అక్కడ ఏదో మిస్టరీగా ఉంది అని. వెంటనే రీసెర్చ్ మొదలు పెట్టారు. చాలా మంది రీసెర్చ్ చేశారు. బేసిక్ గా ఇలాంటివి వాటర్ వల్ల కానీ, లేదా ఎయిర్ వల్ల కానీ, లేదా తీసుకునే ఫుడ్ వల్ల కానీ జరిగే ఛాన్స్ ఎక్కువ. సో వాటి మీదే రీసెర్చ్ చేశారు. అండ్ వాటిలో సరైన ఎక్స్ప్లెనేషన్ అయితే ఏమీ కనిపించలా. బట్ ఆ ఊరు ప్రజలందరికీ ఒక డౌట్ ఉంది. అదేంటంటే ఆ ఊరికి దగ్గరలో ఒక గోస్ట్ టౌన్ ఉంది. అక్కడ గోస్ట్ టౌన్ అంటే దయ్యాలు ఉండే టౌన్ అని కాదు, అక్కడ ప్రజలు ఎవ్వరూ ఉండరనే వాళ్ళ అర్థం. అలా ఎందుకంటే అక్కడ ఒకప్పుడు యురేనియం మైన్ ఉండేది. వాటిని క్లోజ్ చేయడంతో ఆ ఊర్లో ప్రజలు కూడా ఆ ప్లేస్ ని ఖాళీ చేశారు. సో ఇప్పుడు ఆ డౌట్ అంతా మైన్స్ మీదకి వెళ్ళింది. రీసెర్చర్స్ అక్కడ రీసెర్చ్ చేసి ప్రాబ్లం కి అసలు కాజ్ ఏంటి అని కనిపెట్టారు. అదేంటంటే ఆ మైన్ లో ఒకప్పుడు ఎక్కువగా చెక్కలను వాడేవాళ్ళంట. బట్ ఆ మైన్స్ ని క్లోజ్ చేశాక ఆ మైన్స్ లో వాటర్ వెళ్లి ఆ చెక్కలు మొత్తం నీళ్లలో కొన్ని వందల సంవత్సరాల పాటు ఉండడం వల్ల అవి కార్బన్ మోనాక్సైడ్ ని ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టాయి. అండ్ ఆ కార్బన్ మోనాక్సైడ్ గాల్లో ఉన్న హైడ్రోజన్ పార్టికల్స్ తో కలిసి ఇలా ప్రజలు నిద్రపోవడానికి కారణం అవుతుందని తెలిసింది. అయితే ఇక్కడతో మిస్టరీ అయిపోలా, అసలు కథ కూడా ఇప్పుడే మొదలైంది. ఈ విలేజ్ లో దాదాపు 600 మంది ప్రజలు ఉంటే అందులో కేవలం 160 మంది మాత్రమే ఇలా నిద్రపోతారు. అండ్ అలా నిద్రపోయి లేచాక వాళ్ళకి గతం గుర్తుండదంట. ఇన్ కేసు ఒకవేళ వాళ్ళకి గుర్తు చేయాలని ట్రై చేస్తే వాళ్ళకి సెక్స్ గుర్తు వస్తుందంట. అండ్ ఇది నిజం. అక్కడ ఆడవాళ్ళు దీని గురించి చెప్తారు. గతం మర్చిపోయిన వాళ్ళకి ఏదైనా గుర్తు చేయాలని ట్రై చేస్తే వాళ్ళు అడిగే మొదటి కోరిక ఇదేనంట. ఇలా దాదాపు 1 రోజుల పాటు అలానే ఉంటారంట. అండ్ ఇవే కాకుండా వాళ్ళకి నిద్రపోయే ముందు హెల్యూజినేషన్స్ కూడా వస్తాయంట. అలాగే నిద్ర లేచే ముందు కూడా ఇలాగే జరుగుతుంది. అండ్ ఇది మనుషులకు మాత్రమే కాదు, అక్కడ ఉండే పెట్ యానిమల్స్ కూడా జరుగుతుంది. అండ్ దీనికి ఏ సైన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయింది. 2013 నుంచి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం ఆగిపోయాయి, కానీ మళ్ళీ 2015లో మొదలయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆగిపోయాయని తెలియదు, కానీ ప్రెసెంట్ అయితే ఇప్పుడు అక్కడ అలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదంట. ఆ టైం పీరియడ్ లోనే ఎందుకు జరిగిందో మాత్రం ఇప్పటికీ ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. నెంబర్ 2, మాపిమి సైలెంట్ జోన్. ఇది మెక్సికోలోని శాన్ ఇగ్నాకియోలోకి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని ట్రినో వర్టెక్స్ అని కూడా అంటారు. జూలై 11, 1970 యుఎస్ ఎయిర్ ఫోర్స్ యొక్క అథెనా రాకెట్ ని టెస్ట్ చేయడానికి ప్రయోగించింది. అయితే ఈ దారి తప్పి కొన్ని 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ ప్లేస్ లో పడింది. అక్కడ జనాలు ఎవ్వరూ లేరు. అండ్ ప్రమాదం అయితే తప్పింది, కానీ ఆ రాకెట్ లో కోబాల్ట్ 57 అనే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ కి సంబంధించిన కంటైనర్లు 2 ఉన్నాయి. సో వాటిని తెచ్చుకోవడానికి యుఎస్ టీం ఒకటి బయలుదేరింది. అండ్ ఆ రాకెట్ ని లొకేట్ కూడా చేశారు. అయితే ఆ రాకెట్ లోని ఇంపార్టెంట్ పార్ట్స్ ని అండ్ ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ని రెండింటిని తీసుకెళ్ళడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ ప్లేస్ లో ఉండే లోకల్ వ్యక్తి అయిన జేమీ అనే అతన్ని హైర్ చేసుకుని యుఎస్ టీం మళ్లీ వచ్చే వరకు ఆ రాకెట్ కి కాపలాగా ఉండాలని అడిగింది. అండ్ అప్పుడే జేమీకి అక్కడ కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అదేంటంటే కొన్ని జోన్స్ ఏర్పడతాయంట. అండ్ అలా ఏర్పడినప్పుడు అక్కడ ఎటువంటి రేడియో సిగ్నల్స్ పనిచేయవు. అలాగే ఆ జోన్ లో ఉన్నప్పుడు మీరు మాట్లాడింది మీ పక్కన వాళ్ళకు కూడా వినపడదంట. అండ్ కొంతమంది సైంటిస్టులు కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. బట్ చాలా మంది ఏమంటారంటే జేమీ ఆ ప్లేస్ నుంచి వచ్చిన ఫేమ్ మీద ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఇలా రూమర్ స్ప్రెడ్ చేశారని చెప్తారు. బట్ అది నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే 1930లో ఈ ఒక మెక్సికన్ పైలట్ ఈ ప్లేస్ మీద ఫ్లై చేస్తున్నప్పుడు సడన్ గా ఆయన ఫ్లైట్ లో ఎటువంటి సిగ్నల్స్ పనిచేయలేదంట. అండ్ ఆ ప్లేస్ ని విజిట్ చేసిన చాలా మంది కూడా ఇలాంటి క్లైమ్స్ చేశారు. అండ్ ఇంకొంతమంది ఈ జోన్స్ నుంచి వేరే ఏలియన్స్ తో మాట్లాడొచ్చు నమ్ముతారు. అండ్ ఇంకా ఏంటంటే అక్కడికి మార్స్ నుంచి కూడా ఏలియన్స్ వస్తాయని కూడా నమ్ముతారు. నెంబర్ 3, షట్పల్ విలేజ్. మామూలుగా మనం పావులు చూస్తే వణికిపోతాం కదా,
అదే మన పిల్లల దగ్గర ఎక్కడైనా పాము కనపడితే ఎలా ఉంటుంది? మన గుండె జారి చేతిలోకి వస్తుంది. కానీ నేను చెప్పే విలేజ్ లో పావులతోనే పిల్లలు ఆడుకుంటారు. ఇప్పుడు మన ఇంట్లో పెట్ అంటే కుక్కలు ఉంటే మన ఇంట్లో పిల్లలు ఎలా ఆడుకుంటారో అక్కడ పిల్లలు పావులతో అలాగే ఆడుకుంటారు. అండ్ ఈ విలేజ్ ఎక్కడో కూడా కాదు, మన ఇండియాలోనే ఉంది. మహారాష్ట్రలోని సోలాపూర్ డిస్టిక్ లో ఉంది. పూణేకి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో. బేసిక్ గా ఇక్కడ ప్రతి ఇంట్లో ఒక గుడి లాంటిది ఉంటది. మన ఇంట్లో పూజ గది ఉంటది కదా, అలాగా. అండ్ ఆ ప్లేస్ లోకి ఏ పామైనా వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ ఊర్లో ప్రతి ఇంట్లో పాము కనిపిస్తుంది. స్కూల్లో, గుడి దగ్గర, ఇలా ఒక చోట ఏంటి ప్రతి చోట మీకు పాము కనిపిస్తుంది. కానీ అక్కడ ప్రజలు వాటిని చూసి అస్సలు భయపడరు. అండ్ ఆ ఊర్లో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. అదేంటంటే ఆ ఊర్లో సిద్ధేశ్వర్ టెంపుల్ ఉంది. ఇక్కడికి ఎవరైనా పాము కాటికి గురైతే వాళ్ళని అక్కడికి తీసుకొస్తారు అండ్ అక్కడ న్యాయం చేస్తారు. ద గెస్టర్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకారం ఫస్ట్ టైం 1974లో దాదాపు 100కి పైగా ఇలాంటి పాము కాట్లను నయం చేశారంట ఆ టెంపుల్లోనే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ విలేజ్ లో ఒక్కరు కూడా, ఈవెన్ పుట్టిన పిల్లాడు కూడా పాము కాటికి గురి కాలేదు. ఆ టెంపుల్ కు వచ్చిన 100 మంది వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్లేనంట. మరి అదేంటో అదేం స్ట్రేంజ్ బిహేవియరో నాకు అర్థం కాల. నెంబర్ 4, డూమస్ బీచ్. మామూలుగా బీచ్కి వెళ్ళడం అంటే మనందరికి ఇష్టమే. కానీ మీరు ఆ బీచ్ కి వెళ్లారంటే మీకు బీచ్ల మీద ఉన్న ఇష్టం కూడా పోద్ది. అదే డూమస్ బీచ్. ఇది కూడా ఇండియాలోనే ఉంది. గుజరాత్ లోని సూరత్ కి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ బీచ్ లో నైట్ స్టే చేద్దామని వెళ్లిన వాళ్ళంతా మాయమైపోతున్నారంట, లేదా మెంటల్ గా సిక్ అవడం గానీ జరుగుతుందంట. దీనికి రీజన్ ఒకప్పుడు ఈ బీచ్ శ్మశానంగా ఉండేది. అండ్ అందుకే చాలా మంది అక్కడ ఏమని నమ్ముతారంటే అక్కడ ఆత్మలు మిమ్మల్ని వెంటాడతాయని నమ్ముతారు. అండ్ ఆ బీచ్ లో శాండ్, ఇసుక కూడా నల్లగా ఉంటది. లెజెండ్స్ ప్రకారం ఇక్కడ కొన్ని వేల శవాలని దహనం చేయడం వల్ల వాటి యాషెస్ లో ఈ శాండ్ కలిసి ఆ శాండ్ నల్లగా మారిందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చాలా మంది టూరిస్టులు అండ్ లోకల్స్ కూడా మిస్ అయ్యారు. అండ్ ఇక్కడ ఫేమస్ ఇన్సిడెంట్ ఏంటంటే ఒకప్పుడు ఇక్కడ ఒక పర్సన్ డెడ్ బాడీ కనబడింది. ఆయన ఒంటి మీద గాయాలు లేవు అండ్ ఆయన నాలుగు బయటకు వచ్చింది. సముద్రంలో మునిగి చనిపోయిన ఆనవాళ్ళు కూడా లేవు. అంటే ఆయన బాడీ వెట్ గా లేదు. అండ్ అలా ఎందుకు జరిగింది అనేది ఇప్పటికీ మిస్టరీనే. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉంది. ఈ బీచ్ లో మీకు ఒంటరిగా నడిస్తే మీకు ఎవరో మీ చెవుల దగ్గర చిన్నగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందంట. అండ్ ఎవరో ఏడుస్తున్నట్టు, లేదా నవ్వుతున్నట్టు, లేదా మిమ్మల్ని పిలుస్తున్నట్టు అనిపిస్తుందంట. అండ్ ఇక్కడ చాలా మంది దయ్యాల్ని అండ్ లైట్స్ ని చూసినట్టు కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. అండ్ వీటన్నిటితో పాటు అక్కడ నైట్ అయితే చాలు కుక్కలన్నీ బీచ్ సైడ్ చూసి అరుస్తాయంట. ఇంకా ఈ బీచ్ కి దగ్గరలో ఒక ప్యాలెస్ లాంటిది కూడా ఉంది. అండ్ చాలా మంది బీచ్ కి వచ్చిన వాళ్ళు ఆ ప్యాలెస్ యొక్క బాల్కనీలో ఎవరో తిరుగుతున్నట్టు చూశారంట. బట్ ఆ ప్లేస్ ని కొన్ని 100 సంవత్సరాల క్రితమే సీల్ చేసి క్లోజ్ చేశారు. అండ్ ఇక్కడ ఇలా లోపలికి వెళ్ళడానికి మెయిన్ గేట్ తప్ప ఎటువంటి దారి లేదు. అండ్ అక్కడ ఎవరో కనిపించడం అనేది నిజంగా ఒక మిస్టరీనే. అండ్ మేబీ అది ఒక అర్బన్ లెజెండ్ కూడా అయ్యి ఉండొచ్చు. నెంబర్ 5, హెస్డెలెన్ లైట్స్. మీకు ఇప్పుడు సడన్ గా ఆకాశంలో ఒక లైట్ కనిపిస్తే ఏం చేస్తారు? ఎవరైనా షాక్ అవుతారు. అండ్ అలాంటి షాక్ ని దాదాపు 93 సంవత్సరాల నుంచి నార్వే హ్యాజెల్డెన్ వ్యాలీలో ఉండే ప్రజలు ఫేస్ చేస్తున్నారు. అక్కడ ఆకాశంలో సడన్ గా లైట్స్ వస్తాయి. అండ్ వీటి ఆరిజిన్ ఇప్పటికీ ఎవరికి తెలియదు. అండ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేది కూడా ఎవరికి తెలియదు. రికార్డ్ ప్రకారం 1930 నుండి వీటిని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు. అండ్ ఇవి పగల టైంలో అండ్ రాత్రి టైంలో 2 టైమ్స్ లో వస్తాయంట. అండ్ ఇలా లైట్ వచ్చినప్పుడు కొన్నిసార్లు 1 సెకండ్ ఉండొచ్చు, అండ్ కొన్నిసార్లు గంటల కొద్దీ ఉండొచ్చు. కొన్నిసార్లు ఇవి చాలా స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నట్టు కనిపిస్తాయి. కొన్నిసార్లు ముందుకి వెనక్కి కదులుతున్నట్టు కనిపిస్తాయి. అండ్ ఇంకొన్నిసార్లు అలాగే కాన్స్టెంట్ గా ఉన్నట్టు కనిపిస్తాయి. ఇవి ఎప్పుడు ఎలా కనిపిస్తాయి అనేది ఇప్పటికీ మిస్టరీనే. అయితే 1930 నుండి వీటిని అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టిన 1981 అండ్ మిడ్ 1984 మధ్యలో వీటి యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది. వీక్ కి దాదాపు 15 నుంచి 20 సార్లు ఈ లైట్లు కనిపించేవంట. అండ్ ఆ టైంలో యూఎఫ్ఓ నార్త్ అండ్ యూఎఫ్ఓ సెవరేజ్ అనే ఒక 2 టీమ్స్ ప్రాజెక్ట్ హెజల్డేన్ అని లాంచ్ చేసి ఈ లైట్స్ మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. వీళ్లే కాకుండా 1997, 1998 లో కూడా కొంతమంది ఇంజనీర్స్ అండ్ సైంటిస్టులు అండ్ స్టూడెంట్స్ కలిసి ప్రాజెక్ట్ ట్రయాంగిల్ అనే ఒక దాన్ని స్టార్ట్ చేసి ఇక్కడ రీసెర్చ్ మొదలు పెట్టారు. అండ్ ఆ టైంలో వీళ్ళు పిరమిడ్ షేప్ లో ఉండే లైట్స్ పైకి కిందకి కదలడాన్ని రికార్డ్ చేశారు. ఆ తర్వాత 1998లో హెజల్డెన్ ఆటోమేటిక్ మెజర్మెంట్ స్టేషన్ అనే ఒక దాన్ని ఫామ్ చేసి ఈ లైట్స్ మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఆ తర్వాత కూడా ఇంకో దాన్ని ఫామ్ చేసి వీటి మీద రీసెర్చ్ చేశారు. ఇన్ని చేసినా సరే ఆ లైట్స్ మీద ఒక్కరు కూడా సైంటిఫికల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ప్రూవ్ చేయలేకపోయారు. కొంతమంది వ్యాలీకి దగ్గరలో ఉన్న మైన్స్ నుంచి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అండ్ అదర్ ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ టైటానియం లాంటివి వచ్చి ఆ ప్లేస్ లో ఉండే స్కాండియం అనే ఎలిమెంట్ తో మీట్ అవ్వడం వల్ల ఇలాంటి లైట్స్ ఏర్పడుతున్నాయని ఒక థియరీ చెప్పారు. అండ్ ఇంకొకరు ఇంకో థియరీ చెప్పారు. అండ్ ఇవి 2 థియరీస్ మాత్రమే. నిజమైన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పటిదాకా కూడా లేదు. వీటిని ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఏలియన్స్ అని నమ్మేవాళ్ళు ఇప్పటికీ ఆ ప్లేస్ లో చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏమో యూఎఫ్ఓస్ అని నమ్ముతారు. బట్ ఇప్పటికీ ఏంటనేది తెలియదు. నెంబర్ 6, నాస్కా లైన్స్. వీటినే పేరు గ్రేటెస్ట్ మిస్టరీస్ అని కూడా అంటారు. ఇవి సదరన్ పేరులోని ఒక ఎడారిలో ఉంటాయి. బేసిక్గా ఇవి మనం ఎడారిలో నడుస్తున్నప్పుడు మనకు కనిపించవు. కానీ ఈ ఎడారి మీదుగా ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి. చూడడానికి వైట్ కలర్ లో ఉండే లైన్స్ మిస్టరీని ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. అండ్ ఇవేమీ 1, 2 కాదు, కొన్ని 100 లైన్స్ ఉన్నాయి. అండ్ అవి వేరే వేరే షేప్ లో ఉంటాయి. రికార్డ్స్ ప్రకారం దాదాపు 800 స్ట్రైట్ లైన్స్, 300 జియోమెట్రిక్ ఫిగర్స్
అండ్ 70 యానిమల్ అండ్ ప్లాంట్ డిజైన్స్ లైన్స్ ఉన్నాయంట. కొన్ని లైన్స్ అయితే దాదాపు 30 మైల్స్ లాంగ్ వరకు ఉన్నాయి. అండ్ జామెట్రిక్ ఫిగర్స్ అయితే దాదాపు 50 to 1200 ఫీట్ లెంత్ లో కూడా ఉంటాయి. వీటిని మొదటిసారిగా 1926లో పెరువియన్ ఆర్కియాలజిస్ట్ అయిన టోరిబో మెజియా ఎక్సెపి స్టడీ చేశారు. అయితే వీటిని పబ్లిక్ కి ఆన్ గ్రౌండ్ నుంచి చూపించడం కష్టం అవుతుంది కాబట్టి 1930 నుండి కమర్షియల్ ప్లేన్స్ ద్వారా వీటికి చూపించడం మొదలు పెట్టారు. అయితే ఈ లైన్స్ ని ఆస్ట్రానమీ బుక్ అని కూడా అంటారు. జూన్ 22, 1941 అమెరికన్ ప్రొఫెసర్ అయిన పాల్ కొసోక్ వీటి మీద రీసెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అయితే అలా చేస్తుండగా ఈవినింగ్ అయితే అప్పుడు ఆయన ఒకటి గమనించాడంట. ఈ లైన్ అనేది సన్ తో ఒక డైరెక్ట్ అలైన్మెంట్ తో ఉందంట. అప్పుడే ఆయన దీన్ని ద లార్జెస్ట్ ఆస్ట్రానమీ బుక్ ఇన్ ది వరల్డ్ అని పిలిచాడు. బేసిక్ గా ఈ లైన్స్ కి అండ్ స్పేస్ లో జరిగే ఈవెంట్స్ కి కూడా సంబంధం ఉందని ఇన్ థియరీ. ఈయన తర్వాత జర్మన్ ప్రొఫెసర్ అయిన మ్యారీ రీచీ గారు వీటి మీద ఎక్కువ రీసెర్చ్ చేశారు. ఆమెని లేడీ ఆఫ్ ది లైన్స్ అని కూడా పిలుస్తారు. దాదాపు 40 సంవత్సరాలు ఆమె వీటి మీద రీసెర్చ్ చేసి ఎన్నో థియరీస్ ని ప్రొడ్యూస్ చేశారు. కానీ అందులో ఒకటి కూడా ప్రూవ్ అవ్వలేదు. సో అసలు ఈ లైన్స్ ఏంటి? బేసిక్ గా వీటిని జియోగ్లిప్స్ అని పిలుస్తారు. నేల మీద మట్టిని అండ్ రాళ్ళని తీసేసి ఒక నెగిటివ్ ఇమేజ్ ని తయారు చేయడమే ఈ ప్రాసెస్. వీటిని దాదాపు 500 నుంచి 2000 సంవత్సరాల ముందు ఎవరు గీసుంటారని అంచనేస్తున్నారు. అండ్ కొంతమంది సైంటిస్టులు అయితే AD 1 to 700 మధ్యలో ఈ ప్లేస్ లో ఉండే నాస్కా పీపుల్ వీటిని గీశారని చెప్తారు. బట్ ఇప్పటికీ ఎవరికి తెలియని క్వశ్చన్ ఏంటంటే ఎందుకు గీశారు అని. అండ్ ఈ లైన్స్ ని చూడాలనుకుంటే మీరు కూడా గూగుల్ మ్యాప్స్ లో నాస్కా లైన్స్ అని సెర్చ్ చేయండి, మీకు కూడా కనిపిస్తాయి. నెంబర్ 7 డెవిల్స్ సీ. మీకు బెర్ముడా ట్రయాంగిల్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది, మనం కూడా ఒక వీడియో చేసాం. అయితే అలాంటిది భూమి మీద ఒకటి ఉండడమే ఎక్కువ అనుకుంటే ఇంకొక ప్లేస్ కూడా ఉంది, అదే డెవిల్స్ సీ. ఆగస్ట్ ఆఫ్ 1945 జపాన్ చెందిన మిత్సుబిషి A6M0 అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి మిస్ అయింది. అండ్ అలా మిస్ అవ్వడానికి ముందు ఆ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క వింగ్ కమాండర్ పైలట్ షిరో కవామోటో పంపించిన రేడియో సిగ్నల్ జపాన్ లో ప్రతి ఒక్కరిని వణికించింది. ఆయన లాస్ట్ వర్డ్స్ ఏంటంటే ఆకాశంలో ఏదో జరుగుతుంది, స్కై ఓపెన్ అవుతుంది అని. అండ్ అది జరిగిన 10 సంవత్సరాల తర్వాత 4th January 1955 షినియో మ్యారు నెంబర్ 10 అనే ఒక జపనీస్ షిప్ మికురాజిమా అనే ఒక ఐలాండ్ దగ్గర రేడియో కాంటాక్ట్ మిస్ అయింది. అండ్ అప్పుడే జపనీస్ న్యూస్ పేపర్లు ఈ ప్లేస్ ని మనో ఉమి అని పిలవడం మొదలు పెట్టారు. దాని అర్థం డెవిల్ సీ అని. అయితే ఈ షిప్ మళ్ళీ 15th June సేఫ్ గా వెనక్కి వచ్చింది. కానీ అప్పటికే ప్రజల్లో భయం మొదలవడంతో యోమిరి షుమ్మన్ అనే ఒక జపనీస్ న్యూస్ పేపర్ ఈ ప్లేస్ లో ఎన్ని షిప్స్ మాయమయ్యాయి అనేది అండ్ ఎక్కడ మాయమయ్యాయి అనేది మ్యాప్ గీసి పబ్లిష్ చేసింది. అండ్ ఆ తర్వాత జపాన్ లోని యొకోహామా సిటీకి దగ్గరలో ఉన్న సీ కోస్ట్ ఏరియాని జపాన్ గవర్నమెంట్ డేంజర్ జోన్ గా ప్రకటించింది. అయితే అప్పటిదాకా ఈ విషయాన్ని గవర్నమెంట్ కూడా సీరియస్ గా తీసుకోలేదు, అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి. 1955లో జపాన్ గవర్నమెంట్ ఒక షిప్ ని పంపించింది అండ్ ఆ షిప్ కూడా తిరిగి రాలేదు. ఆ తర్వాత జపాన్ గవర్నమెంట్ ఈ ఏరియాని రియల్ డేంజర్ జోన్ గా ప్రకటించింది అండ్ అక్కడికి ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంది. అయితే ఆ తర్వాత 1975లో అమెరికన్ ఆథర్ అయిన లారీ కుచ్ ద బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ సాల్వ్డ్ అనే ఒక బుక్ ని పబ్లిష్ చేసి దాంట్లో దీని గురించి కూడా ఇదంతా ఒక అబద్ధం అని, జపాన్ పంపించిన షిప్ వేరే కారణాల వల్ల కనిపించకుండా పోయిందని చెప్పాడు. బట్ దాని మీద జపాన్ గవర్నమెంట్ రిప్లై అయితే ఇవ్వలేదు. అండ్ ఇప్పటిదాకా ఈ డెవిల్ సీ డేంజర్ జోన్ లోనే ఉంది. నెంబర్ 8 మతికెట్టన్ సొలై. మన లిస్ట్ లో లాస్ట్ ప్లేస్ ఇది ఒక ఫారెస్ట్. తమిళనాడులోని కొడై కెనాల్ కి దగ్గరలో ఉంది, ఇండియాలోనే ఉంది. అండ్ ఈ ఫారెస్ట్ చాలా రకాల వైల్డ్ యానిమల్స్ కి ఫేమస్ స్పాట్. అయితే ఈ ఫారెస్ట్ వెనకాల ఇంకొక డార్క్ స్టోరీ కూడా ఉంది. అదే ఈ ఫారెస్ట్ పేరు మతికెట్టన్ సొలై. అంటే తమిళ్లో ద ఫారెస్ట్ వేర్ వన్ లాసెస్ హిస్ మైండ్. అంటే ఈ ప్లేస్ లో వాళ్ళని వాళ్ళు మర్చిపోతారని అర్థం. అండ్ ఈ ఫారెస్ట్ లోకి వెళ్ళిన చాలా మంది వెనక్కి కూడా రాలేదు. అండ్ అక్కడ ప్రజల నమ్మకం ప్రకారం ఈ ఫారెస్ట్ మనిషికున్న బ్రెయిన్ ని నాశనం చేస్తుందంట. సో లోపలికి వెళ్ళిన వాళ్ళు దారి మర్చిపోయి లోపలే తిరుగుతూ అక్కడే చనిపోతారంట. అండ్ దానికి కూడా ఒక కారణం అయితే ఉంది. అదేంటంటే ఈ ఏరియాలో ఒక ఫ్లవర్ ఉంటుంది. ఆ ఫ్లవర్ స్మెల్ ఎవరు పీల్చినా వాళ్ళు పిచ్చి వాళ్ళలా మారుతారు, వాళ్ళకి బ్రెయిన్ పనిచేయదు. అండ్ ఇన్ఫాక్ట్ దాని వల్లనే మనిషి బ్రెయిన్ నాశనం అవుతుంది అని అనుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫారెస్ట్ లో త్యాగి పౌండు అనే ఒక మొక్క ఉంటుంది. ఆ మొక్క మన బాడీకి తగిలితే మనం అన్ని మర్చిపోతామంట. దానివల్లే ఇలా జరుగుతుందని అక్కడ ప్రజలు కూడా నమ్ముతున్నారు. అండ్ ఇక్కడ ఫేమస్ నమ్మకం ఏంటంటే ఈ ఫారెస్ట్ లో కొన్ని పర్టికులర్ ప్లేసెస్ లో సితారాస్ ఉంటారంట. ఈ సితారాస్ అంటే మన మైథాలజీ ప్రకారం ఒక డివైన్ బీయింగ్స్. వీళ్ళకి అష్టమహా సిద్ధి ఉంటుంది. సో వీళ్ళని చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ మెమరీని కోల్పోతారని అనుకుంటారు. కాకపోతే ఇందులో ఏది ప్రూవ్ అవ్వలేదు. ఈ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఎందుకు కొంతమంది అన్ని మర్చిపోతారో ఇప్పటికీ ఒక మిస్టరీనే. అండ్ ఇప్పటికీ ఇలా 12 మంది చనిపోయారంట. సో దాంతో గవర్నమెంట్ కూడా ఈ ఫారెస్ట్ లోకి ఎవ్వరూ ఎంటర్ అవ్వద్దని ఒక వార్నింగ్ సైన్ అయితే పెట్టింది. కంక్లూజన్, ఇలాంటి వీడియోస్ చేద్దాం వద్దా అని అనుకుంటున్నాను. బట్ మీకు ఇలాంటి కాంటెంట్ ఇష్టం ఉంటుందా లేదా అని ఒక వీడియో ట్రయల్ గా చేశా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేసి పార్ట్ 2 అని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంతకు మించిన మీ సీరియస్ ప్లేసెస్ తో ఇంకొక వీడియో చేస్తా. సో మీరు షేర్ చేయాలి అండ్ కామెంట్ కూడా చేయాలి పార్ట్ 2 అని. కొత్త వాళ్ళు అయితే మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ని ఆన్ లో పెట్టుకోండి.
అండ్ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ ఇక్కడ మీరు పక్కన చూస్తుంది మా టీం నేర్పించే ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్సు యొక్క పీడిఎఫ్లు. ఇవన్నీ కూడా మేము ఫ్రీగా నేర్పిస్తాం. ఏం చేస్తామో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లు మీరు డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇది మొత్తం మీకు ఫ్రీగా స్టెప్ బై స్టెప్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం. దానికి మీరు చేయవలసింది మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో ఏంజిల్ వన్లో ఆర్ మోతీలాలో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఐడి అండ్ నేమ్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పంపండి. 1 వీక్ తర్వాత మా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు కాదు, మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు యాడ్ చేస్తాం. డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే ఏంజిల్ వన్ కోసం ఈ వీడియో చూడండి. అండ్ మోతీలాల్ కోసం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కోసం ఈ వీడియో చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు చూడొచ్చు.